గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ రెండు కార్ల డ్రాగ్ రేస్ అయితే చేస్తున్నాం. ఇది వచ్చేసి హోండా అకార్డ్ 2008 మోడల్ 2.4 లీటర్ ఇంజన్. ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే 177 HP 222 Nm టార్క్ ఉంటుంది. టర్బో చార్జ్డ్ కాదు, ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. ఇది వచ్చేసి వర్నా 1.6 2016 బండి, టర్బో చార్జ్ డీజిల్. ఇది అందరికి తెలుసు, ఫేమస్ ఇంజన్. ఇది 1.6 డీజిల్, 126 HP 260 Nm టార్క్ అయితే దీంట్లో ఉంటుంది. ఈ రెండింటికి ఇలా డ్రాగ్ రేస్ అయితే చేస్తున్నాం మనం. మీరైతే ఇలాంటి ట్రై చేయకండి, ఇది క్లోజ్ మోడ్లో చేస్తున్నాం మనము. అయితే మనం చూసుకోవచ్చు, ఏది గెలుస్తుంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి, చూసుకుందాం. చలో స్టార్ట్ చేసుకుందాం. 3 హార్న్స్ అయితే ప్రెస్ చేస్తాం, థర్డ్ హార్న్కి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా బ్రో? ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఏసీ ఫస్ట్ రౌండ్ ఏసీ ఆఫ్. ట్రాక్షన్ కంట్రోల్ లేదు దీంట్లో, దాంట్లో కూడా ట్రాక్షన్ కంట్రోల్ లేదు. అది చూపి. ట్రాక్షన్ ఆఫ్ బ్రో, ఏసీ ఆఫ్. రైట్, చలో. డ్రాగ్ రేస్ అయితే సో ఫస్ట్ రౌండ్ విన్నర్ అయితే అకార్డ్. చూడవచ్చు మీరు ముంగల. ఓకే లాంచ్. సో గాయ్స్, మనం అయితే ఇప్పుడు డ్రైవర్ ఎక్స్చేంజ్ అయినాం. మనోడు వర్ణాలకు పోయాడు, నేను అకార్డ్లోకి వచ్చిన. ఇప్పుడు 3 హార్న్ మనోడు కొడతాడు. 3 హార్న్ కొట్టట్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఎవడు కొడతాడో వానికే కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనోడు కొడుతుంది ఇప్పుడు 3 హార్న్. సెకండ్ రౌండ్లో మన లాంచ్ డిలే అయింది, అయినా కూడా మనదే పోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ అడ్వాంటేజ్ ఇద్దాం బొర్నాకి. దీంట్లో ఏసీ ఆన్ చేస్తున్నాం, దాంట్లో ఆఫ్ ఉంది ఏసీ. ఆ బండి చూపి. కాంపిటీషన్ బాగానే ఇచ్చింది ఈసారి వర్ణ. మన వర్ణ డ్రైవర్ని అడుగుదాం ఏమన్నా. అంతా ఓకేనా లాంచ్? ఈసారి కాంపిటీషన్ మంచిగా ఇచ్చింది కదా కొంచెం. 3 రౌండ్స్ అయితే అయిపోయినాయి. 3 రౌండ్స్లో అకార్డే కొట్టింది. థర్డ్ రౌండ్లో కాంపిటీషన్ ఇచ్చింది వర్ణ మంచిగానే. ఇప్పుడు రోలింగ్ రేస్ చేద్దాం, 20 నుంచి స్టార్ట్ చేద్దాం. టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది బ్రో, చాలా టఫ్ ఇచ్చింది కాంపిటీషన్ రోలింగ్ లా. ఇది పికప్ గుంజుకునేగా గుంజుస్తుందా, అదే అంటున్నా. మళ్ళీ గేర్ చేంజ్ చేయాలి. గేర్ చేంజ్ చేసేటప్పుడు మళ్ళీ నీకు అందుకుంటుంది. ఈసారి 40 నుంచి స్టార్ట్ చేద్దాం. 40 ఇది ఫస్ట్ గేర్, ఎన్నే కదా ఎక్కువ రేపు అవుతుంది 7 దాకా. అది సెకండ్ గేర్ 1 40 నుంచి. రోడ్ అన్నా లాగ్ తిన్నది మన బండి. 100 బాగా కొట్టేందుకో రోడ్లా. టోన్ చిప్పింగ్ అవుతుంది, మనం స్లో చేస్తాం. సెవెంత్ ఆర్పిఎంలో షిఫ్ట్ చేయలేదు నేను, లాగ్ అయింది అందుకే. గెలిచినా ఇంకే దావత్. నేను షిఫ్ట్ చేయలే, షిఫ్ట్ మర్చిపోయినా. షిఫ్ట్ చేయడం సెకండ్. ఇప్పుడు 20 నుంచి స్టార్ట్ చేద్దాం. చూపి స్పీడ్ మన 20.
నుంచి వేస్తే మనదే గెలుస్తుంది. బ్రో ఆల్ ఓకేనా అంతా లాంచ్? ఇది ఏమవుతుందంటే మనది ఇక్కడ చూస్తే 40 నుంచి వేసినాం కదా ఫస్ట్ గేర్. 40 నుంచి వేసినప్పుడు ఇది ఫస్ట్ గేర్ 60 అవుతుంది. ఆ 20 స్పీడ్ గ్యాప్లో మన గేర్ షిఫ్ట్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. అందుకే 20 నుంచి వేసినాం. 20 నుంచి వేసుకుంటే రిజల్ట్ చూడవచ్చు మీరు.